గాయస్, దేవదత్ పడికల్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు ఇచ్చి పడేస్తున్నాడు. శ్రీలంక బౌలర్స్ కి వాళ్ళ హోమ్ కి వెళ్ళి వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో చుక్కలు చూపిస్తున్నాడు. అసలు ఫస్ట్ టెస్ట్ లో ఒక సెంచరీ కొట్టిండు. ఈ రోజు జరిగిన సెకండ్ టెస్ట్ లో సెంచరీ కొట్టిండు. ఆల్మోస్ట్ ఈ సిరీస్ లో 300+ రన్స్ కొట్టేస్తున్నాడు. ఈ నంబర్ 3 పొజిషన్ ని, ఈ లెగసీని చాలా బాగా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు దేవదత్ పడికల్. చాలా అద్భుతంగా ఫామ్ లో ఉన్నాడు. ఆల్రెడీ మీ అందరికి తెలుసు, ఆర్సీబీ తరపున ఆడతాడు. ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ 2 ట్రోఫీలు గెలిచిండ్రు. సో అక్కడ కూడా ఫుల్ ఫామ్ లో ఉండే అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తూ టెస్ట్ ఫార్మేట్ లో కూడా తన ప్రదర్శన ఏంటనేది చూపిస్తున్నాడు. దేవదత్ పడికల్ ఆపాలంటే దేవదత్ పడికల్ సెంచరీ కొట్టిన తర్వాతనే ఎవరైనా ఆపగలరు. సెంచరీ లోపు ఆపాలంటే శ్రీలంక బౌలర్స్ కి వాళ్ళ వల్ల కూడా కాదు. సో అలాంటి బ్యాటింగ్ చేస్తున్నాడు. డామినేట్ చేస్తూ బ్యాటింగ్ చేస్తున్నాడు దేవదత్ పడికల్. దేవదత్ పడికల్ బ్యాటింగ్ రాకముందు ఓపెనర్ గా వచ్చిన జైస్వాల్ వికెట్ తీసుకున్నప్పుడు శ్రీలంక బౌలర్స్, శ్రీలంక ఫీల్డర్స్ వీళ్ళందరూ వెళ్ళి రౌండ్ అప్ చేసి జైస్వాల్ మీద అరుస్తున్నారు. జైస్వాల్ దగ్గర ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసిండ్రు. ఈ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే, నేను అనుకోవడము, మొన్న శ్రీలంక బౌలర్ శ్రీలంక బ్యాటర్ ఇక్కడ 6 కొట్టి నువ్వు నిన్ను ఐపీఎల్ తీసుకెళ్తాని చెప్పి జైస్వాల్ చెప్పిండు కదా. సో అలా కొట్టే ప్రయత్నంలో నెక్స్ట్ బాల్ వికెట్ పడింది వాళ్ళకి. కాబట్టి అది కొంచెం మనసులో పెట్టుకొని ఈ రోజు జైస్వాల్ దగ్గరకు వచ్చి గొడవ స్టార్ట్ చేసిరం అనిపించింది నాకు. వీళ్ళు గొడవ స్టార్ట్ చేయడానికి ఇంత ధైర్యం వచ్చిండే కాదు. మన టీమ్ లో, మన టెస్ట్ ఫార్మేట్ లో కింగ్ విరాట్ కోహ్లీ లేడు కాబట్టి కొంచెం ధైర్యం చేసి వీళ్ళు వచ్చి ఇక్కడ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసిండ్రు. ఒకవేళ విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు ఇలాంటి ఆర్గ్యుమెంట్ చేశారు అనుకో, వీళ్ళ కెరియర్ ని ఖతం చేస్తాడు, వీళ్ళ కెరియర్ ని నాశనం చేస్తాడు. కాబట్టి వాళ్ళకి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికి కూడా ధైర్యం ఉండేది కాదు. విరాట్ కోహ్లీ లేడు కదా అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు వచ్చిర్రు. బట్ ఇక్కడ జైస్వాల్ కూడా తక్కువేం కాదు. జైస్వాల్ ఆల్రెడీ విరాట్ కోహ్లీతో పాటు బ్యాటింగ్ చేసింది కాబట్టి సో విరాట్ కోహ్లీ దగ్గర కొంచెం నేర్చుకున్నాడు, అగ్రెషన్ కొంచెం తీసుకున్నాడు. సో తనలో కూడా మంచి ఇది ఉంది, అగ్రెషన్ ఉంది. మీకు కూడా నెక్స్ట్ మ్యాచ్ లో చుక్కలు చూపిస్తాడు, డామినేట్ చేసి బ్యాటింగ్ చేస్తాడు. అక్కడ జైస్వాల్ ఒకటే కాదు, మహమ్మద్ సిరాజ్ కూడా ఉన్న టీమ్ లో. మహమ్మద్ సిరాజ్ ఇంకా విరాట్ కోహ్లీకి ఎంత పెద్ద ఫ్యాన్ మీ అందరు తెలుసు. అన్ని ఫార్మేట్ లో విరాట్ కోహ్లీతో పాటు ఆడిండు. విరాట్ కోహ్లీ కన్నా ఇంకా ఎక్కువ అగ్రెషన్ చూపిస్తాడు మహమ్మద్ సిరాజ్. సో కాబట్టి అక్కడ సిరాజ్ కూడా ఉన్నాడు. తర్వాత ప్రస్తుతం మీరు ఏదైతే మాకు ఇచ్చారో, ఏదైతే మాటలు అన్నారో, అదేది మా వాళ్ళు ఎక్కువసేపు ఉంచుకోరు. ఇమ్మీడియట్ గా తిరిగి ఇస్తారు. డామినేట్ చేసి బౌలింగ్ చేస్తాడు సిరాజ్. నెక్స్ట్ మ్యాచ్ లో డామినేట్ చేసి అగ్రెషన్ తోటి జైస్వాల్ కూడా బ్యాటింగ్ చేస్తాడు. మీ అందరు దోల ఇచ్చేస్తారు వీళ్ళిద్దరు, గుర్తు పెట్టుకోండి. మరి ఈ రోజు దేవదత్ పడికల్ ఆడిన బ్యాటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో ఆర్సీబీ వాళ్ళకి అవకాశం గానీ వస్తే ఇచ్చి పాడేయడానికి రెడీగా ఉన్నారబ్బా. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఫామ్ చూస్తుంటే వాళ్ళని ఆపే శక్తి ఇంకా పుట్టలేదు అనిపిస్తుంది. అలాంటి రేంజ్ లో బ్యాటింగ్ చేస్తున్నారు. మరి ఈ రోజు దేవదత్ పడికల్ కొట్టిన ఈ సెంచరీ పైన, తన బ్యాటింగ్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.